Good morning, everyone. Today we will learn about the communication. The concept of communication is very, very important in our daily life. ఎస్పెషల్లీ ఎవరైతే జాబ్స్కి వెళ్తున్నారో ఎవరైతే జాబ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయమని అడుగుతారనమాట. దానికోసం ఇది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముందుగా అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే కమ్యూనికేషన్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆర్ ఇన్ఫర్మేషన్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆర్ ఇన్ఫర్మేషన్. మనం కమ్యూనికేషన్లో ఏం చేస్తాము? కమ్యూనికేషన్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడతాము, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాము. ఈ ప్రాసెస్లో మన దగ్గర ఉన్న ఐడియాస్ కానీ థాట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళతో షేర్ చేసుకుంటాము. సో అప్పుడు వాళ్ళకి అది అర్థమైందో లేదో తెలుసుకుంటాము. వాళ్ళకి అర్థమైతే వాళ్ళు మనకి రిప్లై కూడా ఇస్తారు. సో కమ్యూనికేషన్ అనేది నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఇన్ఫర్మేషన్ అండ్ థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ ideas, thoughts, feelings, information and emotions. All these are communicated orally through person to person. అయితే ఇక్కడ కమ్యూనికేషన్లో 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. 3 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ 3 ఉంటాయి. అవేంటంటే సెండర్, రిసీవర్ అండ్ మధ్యలో ఛానల్. ఒకళ్ళేమో సెండర్, కమ్యూనికేట్ చేసేవాళ్ళు. ఇంకొకళ్ళు రిసీవర్, ఎవరైతే కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో ఛానల్, కమ్యూనికేషన్ ఛానల్ అనమాట. ఈ కమ్యూనికేషన్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే త్రూ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారానే మనం కమ్యూనికేషన్ అనేది ఒకరి ద్వారా ఇంకొకరు పంపిస్తాము. సో ఈ కమ్యూనికేషన్ ఛానల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సెండర్లో ఏదైనా లోపం ఉన్నా, రిసీవర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఈ ముగ్గురులో ఎవరి దగ్గర ప్రాబ్లం ఉన్నా కానీ కమ్యూనికేషన్లో ప్రాబ్లం వచ్చింది. కమ్యూనికేషన్లో ప్రాబ్లం వచ్చిందంటే గొడవలు అయిపోతాయి, అంతే ఇంకా. సో కమ్యూనికేషన్లో ప్రాబ్లం లేకుండా ఉంటే 99% ప్రాబ్లమ్స్ ఆర్ సింప్లీ సాల్వ్డ్. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే మాత్రమే ప్రాబ్లమ్స్ అనేవి పెద్ద అవుతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా, కమ్యూనికేషన్లో ప్రాబ్లం లేకుండా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్లు ఆఫీసెస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ బయట ఎక్కడ ఉండవన్నమాట. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సెండర్, రిసీవర్ అండ్ ఛానల్, ఈ ముగ్గురు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఫస్ట్ నేను కమ్యూనికేట్ చేశాను, అయినా కానీ ప్రాబ్లం వచ్చింది, అయినా కానీ ఎందుకు ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అంటే కమ్యూనికేట్ చేసే వాళ్ళ వాయిస్ క్లియర్గా ఉండాలి, వాళ్ళు మాట్లాడే మాటలు క్లియర్గా ఉండాలి, అలాగే ఎలాంటి ఫంబ్లింగ్ లేకుండా వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో ఫస్ట్ సారి మాట్లాడుతుంటే ఎలాంటి వర్డ్స్ పడితే అలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా ఏ లాంగ్వేజ్లో అయితే ఫ్రీగా హ్యాపీగా క్లియర్గా కమ్యూనికేట్ చేయగలరో అదే లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయగలగాలి. ఈ విధంగా సెండర్ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. కమ్యూనికేషన్లో క్లియర్గా ఉండాలి, వర్డ్స్ అనేవి క్లియర్గా, పదాలు చక్కగా అర్థమయ్యేలా పలికి మాట్లాడగలగాలి. ఇది కమ్యూనికేటర్ సెండర్ దగ్గర నుంచి ఉండవలసిన క్లారిటీ అన్నమాట. అప్పుడు సెండర్ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడు మాట్లాడినప్పుడు, రాసేటప్పుడు మళ్ళీ మారిపోతాయి. రాసినప్పుడు కూడా వర్డ్స్ అనేవి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, గ్రామర్ బాగా వచ్చి ఉండాలి. తను ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడో ఒకసారి 1-2 సార్లు వేరే వాళ్ళకి చూపించి ఆ తర్వాత బయట వాళ్ళకి పంపిస్తే అది బెటర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రిసీవర్ని తీసుకున్నట్లయితే రిసీవర్ దగ్గర కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. మరి రిసీవర్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఏంటి అంటే లిజనింగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా రాసున్నప్పుడు రీడింగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా లిజనర్కి ఉంటాయి. సెండర్ బాగానే కమ్యూనికేట్ చేశాడు, సెండర్ దగ్గర అంతా బాగానే ఉంది, చక్కగా మాట్లాడాడు, క్లియర్గా మాట్లాడాడు, అలాగే రాయడం కూడా చక్కగా రాశాడు అంటే రిసీవర్ దగ్గర కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే రిసీవర్కి లిజనింగ్ కెపాసిటీ సరిగ్గా లేకపోయినా, రీడింగ్ కెపాసిటీ సరిగ్గా లేకపోయినా కమ్యూనికేషన్ అనేది మారిపోయింది. హీ మిస్అండర్స్టాండ్స్ ద కమ్యూనికేషన్. నాట్ ఓన్లీ హీ మిస్అండర్స్టాండ్స్ ద కమ్యూనికేషన్ బట్ ఆల్సో హీ మిస్ఇంటర్ప్రెట్స్ ద కమ్యూనికేషన్. అపార్థం చేసుకోవడం, తర్వాత దాన్నే మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడేమవుతుందంటే న్యాచురల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎరైజ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా సెండర్ దగ్గర, రిసీవర్ దగ్గర కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా చూసుకోవాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈజ్ ద ఛానల్ త్రూ విచ్ యు ఆర్ కమ్యూనికేటింగ్. ఛానల్ అంటే మీడియం అన్నమాట, దేని ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నావు. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అయితే అఫ్ కోర్స్ నో ప్రాబ్లం, దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఆల్, బికాస్ ఫేస్ టు ఫేస్ ఉంటారు కాబట్టి 90% క్లియర్గా ఉంటుంది. ఎమోషన్స్ ఫేస్లో క్లియర్గా కనపడుతూ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా ఉంటాయి. సో అర్థమవుతుంది, హావభావాలన్నీ ఫేస్ టు ఫేస్ కనపడతాయి కాబట్టి 99% ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఎప్పుడైతే ఫోన్లో మాట్లాడతామో, జీమెయిల్ కానీ, ఈమెయిల్ కానీ, లేకపోతే వాట్సాప్ కానీ, ఇలా సోషల్ మీడియా వచ్చింది కదా,
ఈ సోషల్ మీడియా అనేది ఒక ఛానల్‌గా పనిచేస్తుంది. ఈ సోషల్ మీడియా ఉపయోగించుకొని ఎలాంటి కమ్యూనికేషన్ మనం పాస్ చేసినా అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఎరైజ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకు సార్ ఎలా వస్తాయి ప్రాబ్లమ్స్ అంటే, ఫోన్‌లో మాట్లాడుతున్నావు. ఇక్కడి నుంచి ఫోన్ చేసావు. అక్కడ సిగ్నల్ లేదు. వాడికి వినపడట్లేదు. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. అర్థం కాదు. చిరాకు వస్తది. మెసేజ్ పెట్టావు వాట్సాప్‌లో టైప్ చేస్తున్నావు. ఫాస్ట్‌గా టైప్ చేస్తే ఒక వర్డ్‌కి బదులు ఇంకో వర్డ్ టైప్ అయిపోయింది. అది చూసుకోకుండా పంపించేసావు. మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చేస్తది. ఎందుకంటే టైపింగ్ ప్రాబ్లమ్. ఈ విధంగా త్రూ సోషల్ మీడియా వాటెవర్ ద సోషల్ మీడియా ఈస్ దేర్, సోషల్ మీడియా యూజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 99% ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్‌లో ఉండవు. కానీ కమ్యూనికేషన్ ఛానల్ మిగతా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అయితే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. ఎప్పుడు అంటే కమ్యూనికేషన్ మిస్‌అండర్‌స్టూడ్ అయినప్పుడు. సో దానికోసమే మనము ఆ రిప్లై అనేది తీసుకోవాలి రిసీవర్ దగ్గర. సెండర్ కమ్యూనికేషన్ సెండ్ చేశాడు. రిసీవర్‌కి అర్థమైందా లేదా తెలుసుకోవాలి. ఓకే. హౌ ఆర్ యూ అని అడిగాను. ఆ రిసీవర్‌కి అర్థం కావలేదు. ఏంటిడు హౌ ఆర్ యూ అంటున్నాడు అని చెప్పేసి. అంటే వాళ్ళకి లాంగ్వేజ్ తెలియకపోతే మనం ఇంకేం చేయలేము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆర్ యూకి ఇంకో వర్డ్ ఉంది కదా, హౌ డు యూ డూ అన్నాను. హౌ ఆర్ యూ అంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి హౌ డు యూ డూ, ఇది కూడా హౌ ఆర్ యూ సేమ్ యాజ్ హౌ ఆర్ యూ. హౌ డు యూ డూ వాట్ ఈజ్ హౌ డు యూ డూ అని రిసీవర్ అన్నాడు అనుకో, అంటే అర్థం కాలేదని చెప్పేసి. అప్పుడు నార్మల్ లాంగ్వేజ్, సింపుల్ లాంగ్వేజ్ హౌ ఆర్ యూ అని అడుగుతున్నానని చెప్పి అడగాలి. ఓకే హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్ అంటాడు. సో ఈ విధంగా కమ్యూనికేటర్, ఈ యొక్క సెండర్ అనేది రిసీవర్కి ఏదైతే లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ ఫ్రీగా ఉంటుందో, ఈజీగా అర్థమవుతుందో అలాంటి లాంగ్వేజ్ని వాడి కమ్యూనికేట్ చేయగలిగితే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే స్మూత్గా ఎవ్రీథింగ్ అలా వెళ్తూ ఉంటుందన్నమాట. సో దిస్ వాట్ ఈస్ అ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి మనము బయటికి తీసేయాలి. అప్పుడే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉండకుండా ఉంటాయి. ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు కమ్యూనికేషన్ నేనైతే కమ్యూనికేట్ చేశాను, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు అపార్థం చేసుకున్నారు, దే మిస్అండర్స్టూడ్, దానికి నేనేం చేయాలి అని అంటారేమో. సో అక్కడ ప్రాబ్లం మనకు కూడా ఉంటుంది అనమాట, సెండర్కి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వన్స్ ఇఫ్ యూ ఆర్ కమ్యూనికేటింగ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ కమ్యూనికేటెడ్, దెన్ యూ హ్యావ్ టు గెట్ ది ఆన్సర్ ఆర్ రిప్లై ఫ్రమ్ ద రిసీవర్. ఓకే, తను ఏమీ ఆన్సర్ ఇవ్వట్లేదు. ఓకే అర్థమైందని చెప్పి అన్నాడు. అర్థమైంది అని చెప్పంటే వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఆర్ వాట్ డూ యూ అండర్స్టాండ్ అని రివర్స్ క్వశ్చన్ అడిగి తనకి ఏమర్థమైందో మళ్ళీ తెలుసుకోగలిగితే 99.999% ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ ఇన్ కమ్యూనికేషన్. ఓకే అర్థమైందని చెప్తారు, కానీ ఏమర్థమైంది, ఎలా అర్థమైంది అని రివర్స్ ఇంకొక ప్రశ్న అడిగి తెలుసుకొని అలా ముందుకు వెళ్తే ఏమవుతుందంటే, ఓకే నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది ఎగ్జాక్ట్గా రిసీవర్కి రీచ్ అయింది అని కన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండాలన్నమాట. అంటే సెండర్ అనేవాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్ మెసేజ్ రిసీవర్కి వెళ్ళిందా లేదా వెళ్ళింది. ఓకే నేను అనుకున్న మెసేజ్ రిసీవర్కి వెళ్ళింది అని కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ అడిగి అప్పుడేమవుతుందంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశమే ఉండదు కమ్యూనికేషన్లో. కమ్యూనికేషన్ విల్ లీడ్ టు ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. One after the other, every problem will simply fall on your head in the misunderstandings of the communication. So it is very, very important in the offices, in the colleges, in the schools, in the family, the friends, to communicate very well, very clearly, and to ask the questions again whether they understood exactly what I want to tell. నేను ఏదైతే చెప్పాలనుకున్నా అదే అర్థం చేసుకున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా again you have to ask different questions. These are the different methods to confirm, for the confirmation exactly the words that I want you to understand whether you understood or not. ఈ విధంగా కమ్యూనికేషన్లో మనకి కావాల్సింది వాళ్ళకి రీచ్ అవ్వాలి, అలాగే వాళ్ళకి రీచ్ అయిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. సో there won't arise any kind of problems. So finally, communication is nothing but exchange of ideas, information, thoughts, feelings and emotions. ప్రతి ఒక్కరికి ఐడియాస్, థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎక్స్చేంజ్ విత్ ద పీపుల్, వీ ఎక్స్చేంజ్ విత్ ద పీపుల్ అండ్ దే అండర్స్టాండ్. వాళ్ళు మన ప్రాబ్లమ్స్ని, మన కమ్యూనికేషన్ని, మన ఐడియాస్ని, మన థాట్స్ని, మన ఎమోషన్స్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న తర్వాత దే గివ్ రిప్లై టు అస్ అండ్ అగైన్ వీ గివ్ రిప్లై టు దెమ్. మనకి వాళ్ళు రిప్లై ఇస్తారు, వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు సెండర్ అవుతారు. అలాగే వాళ్ళు ఇచ్చిన రిప్లైని మనం అర్థం చేసుకొని మళ్ళీ మనం తిరిగి వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలుగుతాము. ఈ విధంగా మనం కమ్యూనికేషన్లో ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. సో కమ్యూనికేషన్లో క్లారిటీ ఉన్నప్పుడే
ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉంటుంది. లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఆఫీస్ అయినా, స్కూల్ అయినా, ఎక్కడైనా సరే. This is very small information about the communication. There is a lot more to learn about the communication. This is very small information. Kindly note down it and learn about the communication. If you have any further questions, you can ask the questions. You are free to ask the questions. To learn more about communication skills, join the classes, offline classes. Not only కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లూయెంట్గా మాట్లాడడానికి, స్టేజ్ మీద మాట్లాడడానికి, కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి, భయం లేకుండా మాట్లాడడానికి, ఈ విధంగా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇంగ్లీష్ అనేది నేర్పించడం జరుగుతుంది. జాయిన్ ద క్లాసెస్, నంబర్ ఈస్ గివెన్ దేర్, ఫాలో ద డీటెయిల్స్ అండ్ గెట్ కమ్ ఇన్ టు ద కాంటాక్ట్ with the given details and join the classes in Vijayawada Nalusthambal Center.